హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాయంత్రం నేను మా వారు అలా సరదాగా మా ఊర్లో ఉన్న పార్కుకి వచ్చామండి. ఈ పార్కు పేరు వచ్చేసి వావిలాల గోపాలకృష్ణయ్య గారి మెమోరియల్ పార్క్ అండి. ఈయన జననం వచ్చేసి 1906 సెప్టెంబర్ 17, అలాగే మరణం 2003 ఏప్రిల్ 29 అండి. ఈయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, అలాగే గాంధీవాది, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు కూడా అండి. పద్మభూషణ పురస్కార గ్రహీత అండి. ఈయన 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారండి. 1955, 62, 67 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వారు గెలుపొందారు. ఈయన జ్ఞాపకార్థం ఈ పార్కుకి శ్రీ వావిలాల గోపాలకృష్ణ మెమోరియల్ పార్క్ అని పేరు పెట్టడం జరిగిందండి. ఈ పార్కు చాలా బాగుంటుందండి. సాయంత్రం పూట అందరూ చాలామంది ఈ సరదాగా సాయంత్రం కాలక్షేపం కోసం ఇలా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి చాలా కొన్ని ప్లేసెస్ చూడటానికి, కాస్త మనం వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి. చాలా బాగుంటుంది. రోజు చాలామంది ఈ ఉదయం పూట సాయంత్రం పూట వాకింగ్ చేయడానికి కూడా వస్తారు ఇక్కడ. అలాగే పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ, ఆడుకోవడానికి కొన్ని ఆటలు ఆడుకునేటువంటి ఆట స్థలం కూడా ఉంది. ఆటకు సంబంధించిన కొన్ని ఆటలు ఆడుకోవడానికి వస్తువులు కూడా కొన్ని ఉన్నాయండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి సరదాగా పిల్లల్ని తీసుకొని శని ఆదివారాలు అయితే చాలా రష్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి పార్క్ వచ్చేసి పిల్లల్ని తీసుకొని సరదాగా అలా అందరూ తల్లిదండ్రులు గార్డెన్స్, ఈ చెట్లు కనుక మొక్కలు ఇవన్నీ గ్రీనరీగా చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగుంది. మేము ఇలా చూసుకుంటూ అలా ఈ పార్కుని సరదాగా అలా వెళ్ళామండి. చూద్దామని సాయంత్రం పూట వచ్చాము నేను మా వారు. చాలా బాగుందండి. వాతావరణం కూడా కాస్త వర్షాలు పడుతున్నాయి, వాతావరణం చల్లగా ఉంది. ఇది వచ్చేసి రాగి చెట్టు అండి, చాలా పెద్దదిగా ఉంది. చెట్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు గ్రీనరీ కానీ చూడడానికి కానీ అసలుకి ప్లేసు వెళ్తే అసలు రావాలనిపించదండి కూర్చుంటే కనుక. అలా నలుగురు ఐదుగురుగా అసలు ఫ్యామిలీస్గా వెళ్ళారండి. సరదాగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చేసి పిల్లలకి చిన్న పార్క్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు అసలు సరదాగా భలే ఆడుకుంటున్నారు. అసలుకి వాళ్ళని ఆడించుకోవడానికి పేరెంట్స్ కూడా దగ్గరుండి ఆటలాడిస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మాత్రం. మా ఊర్లో ఉన్న ఒకే ఒక టైం పాస్ పార్కు, కొత్త సరదాగా అందరూ ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి ఇది ఒకటి చాలా బాగుంటుందండి ఈ పార్క్ అనేది. చూడండి, ఆడపిల్లలు చక్కగా వాళ్ళు ఊగుతున్నారు, దాన్ని పట్టుకొని ఏలబడుతున్నారు. ఎక్కేవి ఇవన్నీ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు మాత్రం బ్రహ్మాండంగా పరిగెత్తుతున్నారు చక్కగా ఇసుకలో. అలా పెద్దవాళ్ళు వాళ్ళ అన్నయ్యలు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ చక్కగా పార్కుకి తీసుకొచ్చి పిల్లల చేత ఆడించి కథ సరదాగా సాయంత్రం దాకా ఉండి అలా తీసుకెళ్తుంటారండి. వీకెండ్స్ బాగా వస్తారండి జనం. మామూలుగా అయితే తక్కువేమో కానీ వీకెండ్స్ మాత్రం బాగా వస్తారు. చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఆనందంగా గెంతుతున్నారు, ఎగురుతున్నారు, ఆడుకుంటున్నారు. తర్వాత అలా కొంచెం ముందుకు వచ్చాము. ఇది వాటర్ ట్యాంక్ అండి. అది చాలా పెద్దదండి. లోపలికి ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్. అలా నడుచుకుంటూ వెళ్ళాము. అలా ముందుకు కొద్దిగా వెళ్తే వాకింగ్ ట్రాక్ కూడా వస్తుందండి. 1-2 సార్లు వాకింగ్ కూడా చేశాము. చాలా పెద్దది. ఒక రౌండ్ వేస్తేనే మనము చాలాసేపు 1 అవర్ పడుతుంది. అంత పెద్దదనమాట వాకింగ్ ట్రాక్. 3-4 టైమ్స్ వచ్చామండి. ఇది వాకింగ్ ట్రాక్ అండి.
ఇది చెరువు అండి. మామూలుగా అయితే వాటర్ ఉంటాయి. వర్షాలు పెద్దగా పట్టలేదు కాబట్టి లేవు. ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఉంటుందండి. పెద్ద విగ్రహము చాలా బాగుంటుంది. వాటర్ ఉంటే కనుక ఆ దూరంగా కనపడేది ఎన్టీఆర్ గారి విగ్రహం అండి. వాటర్ కనుక ఫుల్గా ఉంటే మాత్రం చూడటానికి దృశ్యం చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా ఊరండి. ఊరు చివర ఉంటుంది, దగ్గర దగ్గర కొంచెం. అంటే రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుందండి. కరెక్ట్గా కొంచెం దూరం వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుందండి. ఇక్కడి నుంచి వచ్చేసి ఇది స్టేషన్ దారిలో ఉంటుంది. ఇది ఎన్టీఆర్ విగ్రహం బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇది బ్యాక్ సైడు. ఇక్కడ కూడా చక్కగా కాసేపు కూర్చోవడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ ఫ్లోరింగ్ కూడా బాగా బండలు వేసి చక్కగా ఉందండి. ఫ్లోరింగ్ కూడా సరదాగా పిల్లలు ఎక్కించడం, ఆడించడం, పేరెంట్స్ దగ్గరుండి ఆడిస్తున్నారు పిల్లల్ని. మళ్ళీ కింద పడిపోతారేమోనని వదిలేస్తే. చూడండి ఎంత సాయంత్రం చాలా బాగుంది. ఇప్పుడు సూర్యాస్తమయం కూడా అవుతుందండి. ఇప్పుడిప్పుడే సూర్యాస్తమయం అవుతుంది. మేము అలా ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసామండి ఇక్కడ. సరదాగా చూసి తెలిసిన వాళ్ళు అది తగులుతుంటారు కదండి మామూలుగా. కాసేపు మాట్లాడుకుంటూ వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ ఒకరు ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు కూడా కలిశారు. అలా ఇక్కడ కాసేపు కూర్చుంటారండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం పార్కింగ్ ప్లేస్ హాయిగా కూర్చొని చాలా బాగుందండి. సీనరీ చాలా బాగుంది. ఇక్కడి నుంచి కొద్దిసేపు అక్కడ కూర్చొని కాస్త ముందుకు వచ్చామండి. ఇక్కడ చిన్న ఒక స్టాల్ ఒకటి పెట్టారు, స్నాక్స్ లాగా. అందరూ ఈవినింగ్ సాయంత్రం పిల్లలు అది అలా తింటారండి అక్కడ. ఇది వచ్చేసి విగ్రహం వచ్చేసి శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారిదండి ఇది. ఆయన జ్ఞాపకార్థమే ఈ పార్కు నిర్మించడం జరిగింది. చాలా బాగుంది. చాలా గొప్పవారు అయిన స్వాతంత్ర సమరయోధులు. ఇక్కడ సత్తెనపల్లిలో మాత్రం చాలా ఆయనకు మంచి పేరు ఉందండి. చాలా గొప్పగా చెప్పుకుంటారు ఈయన జ్ఞాపకార్థం మాత్రం. ఇక్కడ కూడా ఈ పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా ప్లేస్ అది రెడీ చేసి పెట్టారు. గ్రీనరీ కానీ అందరూ పెద్దవాళ్ళు, కొంచెం వృద్ధులు వీళ్ళు కూడా కాస్త టైంపాస్కి వస్తారు. కాసేపు కూర్చొని సరదాగా సాయంత్రం పూట మా పిల్లలు ఆడుకోవడానికి కానీ వస్తూ ఉంటారండి. ఇక్కడ కొద్దిసేపు టైంపాస్కి చిన్న స్నాక్స్ తీసుకున్నామండి. తీసుకొని ఇట్లా అందరూ చాలామంది కూర్చుంటారండి. ఇట్లా చిన్న టిఫిన్ అలా తీసుకొని